అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజైతే పాలతో అయితే ఒక స్వీట్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు లీటర్ పాలండి, ఇవి పచ్చివేనండి, మేగడ కూడా తీయలేదు. బెల్లం, ఇదేమో నిమ్మరసం. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని పాలు అయితే పోసేసుకోవాలి. పాలు అనేది కాగేలోపు ఇంకొక గిన్నె తీసుకొని కప్పు అయితే బెల్లం వేసుకోవాలి నిండుగా. అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి. అంటే కరిగించుకుంటానికేనండి, పాకమేమీ రావాల్సినంత అవసరం లేదు. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఇదిగో స్టవ్ వెలిగించుకొని మరొక పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. పాలు అనేది ఇలా మేగడ కట్టినాయి కదండి. ఇప్పుడైతే నిమ్మరసం అయితే పోసేసుకుందాము. ఇక్కడ పాలు చూడండి, ఇక్కడ లైట్గా విరిగిపోయినాయి కదా. మీకు కానీ ఇలా ఎరగకపోతే ఇంకొంచెం నిమ్మరసం అనేది పోసుకోండి. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఇలా జల్లెడ ఉన్నది పెట్టుకొని క్లాత్ అయితే వేసుకోవాలి. వడేసుకుందాము. ఇదంతా అయితే పోసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు చల్లటి నీళ్ళు అయితే పోసుకుందాము. పోసేసుకొని ఈ క్లాత్ అంతా దగ్గరికి తెచ్చేసుకొని గట్టిగా అయితే పిండేసుకోవాలి. ఇలా అయితే పిండేసుకోవాలి. నీళ్ళు ఏమైనా ఉంటే ఇంకా పోతాయి అన్నమాట. ఒక 10 నిమిషాలు అయితే ఇలాగే అట్టుపెట్టండి. ఇంకేమన్నా నీళ్ళు ఉంటే కిందకి కారిపోతాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని ఇదంతా అయితే ప్లేట్లో వేసేసుకోవాలి. ఇదంతా చేత్తో అయితే ఇలా చిన్నగా అయితే మెదుపుకోవాలి. మన చేతిని ఇలా ప్రెస్ చేసుకుని ఇదంతా స్మూత్గా అయ్యేంత వరకు అయితే ఇలా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూస్తున్నాం చూసారా, ఇలా స్మూత్గా అనేది అవ్వాలన్నమాట. ఇదంతా ఇలా అయితే అనుకోవాలి. ఈ పాలదంతా ఇప్పుడు ఇదంతా ఇలా అయిపోయింది కదా. ఒక చిన్న ముద్దలాగా చేసుకుందాం దీన్ని. ఇలా చేసుకొని మీరు బౌల్స్ కావాలంటే బౌల్ చేసుకోండి, లేదంటే బుల్లెట్ షేప్ కావాలంటే బుల్లెట్ షేప్ అయితే చేసుకోండి. నేనైతే ఇలా బుల్లెట్ షేప్లో అయితే చేసుకుంటున్నాను అన్నీ. అయితే నాకు ఇవి అయితే 15 అయినాయి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్నాము, గిన్నె పెట్టుకుని. ఇప్పుడు ఇందులోకి అయితే మనం బెల్లం కరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఇందులోకి పోసేసుకోవాలి. ఇప్పుడైతే చిన్న మంట మీద పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇందులోకి. ఇప్పుడైతే హై ఫ్లేమ్ మీద అయితే పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మూత అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి పెడతాము. చూడండి పొంగుతూ ఎలా వచ్చినాయో. ఇంకొక 2 నిమిషాలు అయితే పెట్టుకుందాం. ఇది కొంచెం థిక్గా వచ్చేంత వరకు జ్యూసీగా బాగుంటుంది. అప్పుడైతే మరొక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము. మంట అయితే సిమ్లోకి మార్చుకోండి. ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాము. చూడండి, ఇలా అయితే వచ్చేసింది కదా, కొంచెం థిక్గా అయితే వచ్చింది. చిన్న కొంచెం తీసుకొని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ లైట్గా తీగపాక అంతే. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా స్వీట్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం చల్లారినాక ఇంకొంచెం గట్టిగా అయితే అవుతుంది.
ఇందులోకి నేనైతే బాదం పప్పు, జీడిపప్పు పలుకులను అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇది పంటి కిందకి చాలా బాగుంటాయి అని చెప్పి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అయితే ప్లేట్లో అయితే వేసేసుకున్నాను నేను. మీరు కూడా ఇంతే సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతో పాలు, బెల్లంతో ఈ స్వీట్ అనేది తయారు చేసుకోండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఈ స్వీట్ అయితే పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసేవండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.